వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ పండిత రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మోడర్న్ మామీస్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మేబీ ఇట్ మే బీ హెల్ప్ఫుల్ ఆర్ నాట్, బట్ అది మీరే చెప్పాలి. సో మనందరికీ తెలుసు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ ఫ్రమ్ అక్టోబర్ 16th ఐ గెస్. సో అక్టోబర్ 16th నుంచి అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే చాలామంది యాడ్ టు కార్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. లైక్ వాళ్ళకి నచ్చినవి క్లోదింగ్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు, పిల్లలకి కావచ్చు, లైక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ అవి కొనొచ్చా, కొనకూడదా, తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయా నిజంగా, ఒకవేళ తక్కువ ప్రైజెస్కి వస్తే కనుక అవి క్వాలిటీతో ఉంటున్నాయా లేదా, అండ్ అలానే అవి డ్యూరబుల్లా కాదా, వాషబుల్లా కాదా, వాష్ చేస్తే క్లాత్ ఎట్లా అవుతుంది, అట్లా చాలా డౌట్స్ వస్తాయి కదా. సో హాఫ్ ఆఫ్ ద రేట్ మనకి తగ్గుతుంది అన్నట్టుగా చూపిస్తారు. లైక్ ఒక 800ది మనకి లైక్ 300 to 400 రూపీస్కి వస్తున్నట్టు చూపిస్తారు. బట్ అంత తగ్గితే ఒక 2 వేరియస్ ఆలోచనలు ఉంటాయి అన్నమాట పీపుల్ పర్స్పెక్టివ్లోని. సో ఒకటి వచ్చేసి అంత తగ్గుతున్నాయా అంటే అవి మంచి క్వాలిటీగా కాదా అని చెప్పేసి, ఇంకో పర్స్పెక్టివ్ వచ్చేసి ఆ 400దే వాళ్ళు 800 చెప్తారు, మళ్ళీ ఆ 800దే 400 అమ్ముతారు అని చెప్పేసి ఇలా 2 వేస్గా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక క్లియర్ ఐడియా ఇవ్వడానికి చేస్తున్నాను అనమాట. అంటే లైక్ అవి కొనొచ్చా కొనకూడదా, వీటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి అవి ఈరోజు క్లియర్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మీరు అనుకోవచ్చు 16th అక్టోబర్ నుంచి స్టార్ట్ కదా, మీరు ఎప్పుడు కొనేసారు, మీరు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి. సో యా అండి, సో ఇది నేను 2K19లో పర్చేస్ చేసినవి అనమాట. గ్రేట్ ఇండియన్ సేల్లో నేను పర్చేస్ చేసినవి. అండ్ 2K19 2K18 ఐ గెస్, ఏమి గుర్తులేదు, 2K18 ఐ గెస్. సో 2K18లో నేను పర్చేస్ చేసిన నా కొన్ని కలెక్షన్ ఆఫ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో అవి నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, సో ఇవి నేను ఎట్లా ఉన్నాయి ఒకసారి మీకు ఏమేమి తీసుకున్నాను విత్ ప్రైసెస్తో మెన్షన్ చేశాను. అండ్ అలానే అవి ఇది 2K20. సో ఈ 2K20 వరకు ఏవి బాగున్నాయి, ఏవి బాగాలేదు, వాష్ చేయొచ్చా చెయ్యకూడదా, ప్రైస్ ఎలా ఉంది, సో ఈ డౌట్స్ అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో క్లియర్ చేసేసుకుందాం. సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో రిక్వెస్ట్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని చూసి వీడియోస్ని వాచ్ చేయండి. ఒక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ అండ్ కామెంట్, ఓకేనా? మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. యా, సో ఇవి కొన్ని కలెక్షన్ నేను తీసుకున్నా అనమాట అప్పుడు. అండ్ వీటి ప్రైజెస్ కూడా నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకో పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను వీటివి వేసుకున్నప్పుడు ఎట్లున్నాయి ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో చూసేద్దాం. ఇవన్నీ కూడా నేను వేసుకొని ఒక 1 year అవుతుంది. సో నా ఫస్ట్ది ఇది. ఆల్రెడీ మీరు ఈ టాప్ని చూసే ఉంటారు వీడియోస్లో, నేను ఆల్రెడీ వేసుకున్నాను. లైక్ Q&A మీరు ఒకవేళ చూడకపోతే చూడండి, Q&Aలో నేను ఈ డ్రెస్సే వేసుకున్నాను. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ మై ఫస్ట్ టాప్. తొందరగానే చూపించేస్తాను, పెద్ద ల్యాగ్ చేయను, ఎందుకంటే నేను ఇట్లా చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఏమి ఉండదు కాబట్టి. సో ఇది బ్లూ కలర్, నావీ బ్లూ వచ్చిన టాప్ అనమాట. అండ్ పైన కొంచెం మనకి ఇట్లా కోట్ మోడల్ లాగా వస్తుంది. హ్యాండ్స్ కూడా మొత్తం ఇట్లా కవర్ చేసేస్తుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ వస్తుంది ఇక్కడ మీకు. అండ్ పైన ఇట్లా కోట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇది బాగున్నాయి కదా, ఇప్పుడు ఫ్యాషన్లో ఉన్నాయి. ఇది నేను అరౌండ్ 400కి తీసుకున్నాను గ్రేట్ ఇండియన్ సేల్ జరుగుతున్నప్పుడు. జనరల్గా అయితే ఇది అరౌండ్ 650 750 అనుకుంటాను. ఇన్ కేస్ నేను ఆ రియల్ పిక్ ప్రైస్ ఉంటే కనుక నేను యాడ్ చేస్తాను. నేను తీసుకున్నది అయితే కనుక ఇది 450 రూపీస్కి తీసుకున్నాను, ఓకే? సెకండ్ దానికి వెళ్ళిపోదాం. సెకండ్ వచ్చేసి ఇది ఒక మంచి
గ్రే కలర్ టాప్ అండి విత్ కిందన వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. ఫ్లోరల్ అంటే కంప్లీట్ ఫ్లోరల్ కాదు, లైక్ సమ్ ప్రింట్ అనమాట, ప్రింట్స్గా వచ్చింది విత్ క్రీమ్, బ్లాక్, రెడ్, గ్రే ఆల్ మిక్స్డ్ కలర్స్లో వచ్చింది అనమాట. సో ఇది ఆల్రెడీ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద వీడియోలో నేను వేసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా వచ్చింది ఇక్కడ. అండ్ సేమ్ కిందన ఏదైతే బార్డర్ ఉందో హ్యాండ్స్కి కూడా అదే బార్డర్ ఉంది. అండ్ నెక్ పార్ట్కి వచ్చేస్తే నెక్ సింపుల్గా ఇలా వచ్చిందనమాట. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ ALC. అండ్ నా సైజ్ వచ్చేసి ఇవన్నీ కూడా M సైజే. ఓకే, ఇది నా సెకండ్ది. అండ్ దిస్ వన్ ఐ గాట్ ఇట్ ఫర్ 300 రూపీస్, జస్ట్ 300 రూపీస్. అండ్ నెక్స్ట్ అప్పట్లోని ఇవి కొంచెం ఫ్యాషన్ నడుస్తుండే కదా, ఇప్పుడు లేకపోవచ్చు కానీ అప్పుడైతే ఫ్యాషన్ నడుస్తుండే. ఇవి కొంచెం అనార్కలి ప్రింట్ వచ్చిన ఫ్లోర్ లెంగ్త్ టాప్స్ లాగా అనమాట. సో ఇలాగా మనకు అన్ని ప్రింట్స్ వచ్చాయి. అప్పట్లోనే మనకి ఇలాంటి టైప్ బ్లౌజెస్ కూడా వచ్చినాయి కదా, లైక్ కొంచెం ట్రెడిషనల్గా వీణా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి, అలానే ఫ్లవర్స్ తోటి. సో అట్లాంటివి అవి ఏమంటారబ్బా, మర్చిపోయాను లో అనమాట ఇది. సో ఎలిఫెంట్ ప్రింట్స్, అలానే డాన్సింగ్ ప్రింట్స్ ఇలాంటివి వచ్చిన క్లాత్, కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. చాలా చాలా తక్కువ ప్రైస్ ఇది అయితే. సో 300 రూపీసే ఇది కూడా. అండ్ ఇప్పటికే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ముందు చూపించేస్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ అలాంటి దాంట్లోనే ఇది ఇంకొకటి అనమాట. సో ఇది వచ్చేసి సేమ్ అలాంటిదే, అలాంటి మోడల్లోనే, కాకపోతే ప్రింట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇది కొంచెం బ్లూ, క్రీమ్, గ్రీన్ అలాంటి ప్రింట్ అండ్ క్యామెల్స్ అలాంటి ప్రింట్ ఉండేదన్నమాట. సో ఇది కూడా నాకు 300కే నేను తీసుకున్నాను. వెరీ రీజనబుల్. అండ్ క్వాలిటీ గురించి తర్వాత మాట్లాడతాను. ఓకే, సో ఇది నా ఫోర్త్ టాప్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి చూపిస్తున్నా. నెక్స్ట్ టాప్, ఇది కూడా సింపుల్ టాప్ అండి, క్రేప్ అనమాట, నాట్ కాటన్. ఇది క్రేప్ కలర్, క్రేప్ మెటీరియల్. ఇది పైన వచ్చేసి మనకి చాలా సింపుల్గా ఉంది, డీటెయిలింగ్ అంతా కూడా చాలా సింపుల్. ఒక చిన్న టాజల్ ఇచ్చారు ఇక్కడ అంతే, రెడ్ కలర్. సో దట్ యూ కెన్ పేర్ అప్ విత్ ఐదర్ రెడ్ కానీ లేదంటే బ్లాక్ కానీ. సో అలాంటి దాంట్లో ఎల్లో కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు పలాజోస్ తోటి అట్లా. సో ఇక్కడ కొంచెం ఎల్లో ప్రింట్లా కూడా మీకు ఇచ్చారనమాట, లైట్, వెరీ లైట్. నేను వాష్ చేసి ఇట్లా అయిపోయింది. సో బట్ ఎఫోర్డబుల్ రేంజ్. సో ఇది కూడా 300 రూపీసే. అన్నీ కూడా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను పర్చేస్ చేశాను. ఇది కొంచెం మోడర్న్గా ఉంటుంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అప్పుడు తీసుకున్నా కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్ దగ్గర ఇంకా హ్యాండ్స్ అవి. సో ఓవరాల్గా టాప్ వచ్చేసి ఇట్లా, ఇక్కడ కట్ ఉంటుంది అనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ కట్ ఉంటుంది. అండ్ ఇది ఒక మంచి మెహందీ కలర్ అని చెప్పచ్చు ఇది. సో ఒక మెహందీ కలర్ లాంటి టాప్ ఇది. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇది ఫ్రంట్ బేసిక్గా ఎట్లా వస్తుంది అనమాట. సో వేసుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. నేను కూడా వీటన్నిటి పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, సో తప్పకుండా యూ క్యాన్ చూడొచ్చు. సో ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో వచ్చిన నెక్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు హుక్ లాగా ఇస్తారు ఇట్లా. ఓకే, సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ అనమాట. ముందు పాట వెనక పాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ వీటికి ఇప్పుడు బెల్ హ్యాండ్స్. సో టూ ఇయర్స్ బ్యాక్ బెల్ హ్యాండ్స్ అంత ఫేమస్ ఏం కాదు, ఇప్పుడంటే ఇట్స్ వెరీ కామన్ అయిపోయింది. కానీ అప్పుడు అంత బెల్ హ్యాండ్స్ అంత కామన్ ఏం కాదు, ఇట్స్ అప్పుడే అప్కమింగ్ లాగా వస్తున్నాయి. సో బెల్ హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద కంపెనీ. ఓకే, దీని కంపెనీ జిరువా. అండ్ చెప్పాను కదా దీనికి కట్ వచ్చింది అనమాట, కంప్లీట్ ఫుల్, ఐ మీన్ ఫుట్ లెంగ్త్ వరకు వస్తుంది అనమాట, ఫుల్ లెంగ్త్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది ఒక మంచి రెడ్ కూడా కాదు, రెడ్డిష్ ఆరెంజ్ అని చెప్పొచ్చేమో. సో చాలా బ్రైట్ అండ్ వైబ్రెంట్ కలర్ ఇది. సో ఇది నార్మల్ టాపే, ఇంట్లో నార్మల్ వేర్గా వేసుకోవడానికనే తీసుకున్నాను. సో వెరీ జనరల్ వేర్ ఇది.
అండ్ కాలర్ నెక్ వచ్చింది అనమాట దీనికి. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద కంపెనీ సోచ్ విచ్ ఇస్ ఆఫ్ సైజ్ M. అండ్ దీనికి మంచిగా కాలర్ నెక్ అండ్ అలానే హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మీకు ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. క్వైట్ నార్మల్, ఇది చాలా బ్రైట్ కలర్ ఇది అండ్ చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫర్ 300 రూపీస్. అండ్ 2 sets ఆఫ్ పెలాజో ప్యాంట్స్ కూడా నేను అక్కడ అప్పుడు సేల్లో తీసుకున్నాను. సో దిస్ ఇస్ 1 టైప్. సో ఇప్పుడు తీసుకునే డ్రెస్సెస్కి వీటిని హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ 1 పెలాజో ప్యాంట్. సో పెలాజో ప్యాంట్స్ జనరల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 600-700 కదా, కొంచెం మంచిగా ఉండేటివి అండ్ ఇలాంటి ప్రింట్స్తో ఉండేటివి. బట్ ఐ హావ్ టేకెన్ దిస్ విత్ ఫర్ రీజనబుల్ ప్రైస్. అదంతా కూడా ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను. సో ఇది ఫస్ట్ పెలాజో ప్యాంట్. ఇది తీసుకున్నప్పుడు నాకు ఒక్క డిసాటిస్ఫాక్షన్ ఏంటి అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అని ఒకటి ఫీల్ అయ్యాను. పిక్లో చూసినప్పుడు ఇట్స్ నాట్ దట్ ట్రాన్స్పరెంట్, బట్ వచ్చినాక మాత్రం ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. ఎస్, ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. సో మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ తెలుస్తుంది. సో కంప్లీట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో అందుకనే ఐ వాస్ వెయిటింగ్, లైక్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. దీనికైతే నేను ఇంకా ట్యాగ్ కూడా ఓపెన్ చేయలేదు. ఇట్స్ రియలీ న్యూ వన్. అండ్ దీని మీద ప్రైస్ వచ్చేసి 899 అని ఉంది. సో అదనమాట దీని గురించి. నేను ఇంకా ఇది 2 years అయింది, ఇంకా నేను వేసుకోలేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ప్యాంట్ పెలాజో. దిస్ ఇస్ లాస్ట్ డ్రెస్. సో ఇది ఒక ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిన పెలాజో అనమాట. చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ లుక్ అనమాట. దీనికి ఇక్కడ నెట్ పార్ట్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్, మళ్ళీ నెట్, మళ్ళీ సమ్ అదర్ కలర్. సో అట్లా వచ్చింది అనమాట. సో యూ కెన్ పెయిర్ అప్ విత్ ఎల్లో కానీ, పర్పుల్స్ కానీ, లేదంటే గ్రీన్ కానీ, సమ్ లైట్ కలర్ కానీ, ఏదైనా దాంతో యూ క్యాన్ పేర్ దిస్ పెలాజో. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ రెండు కూడా మంచి పేర్ చేసుకోవచ్చు. ఇది డార్క్ అండ్ ఇది కొంచెం బ్లాక్లో వచ్చింది కాబట్టి ఈ రెండు కూడా మంచి పేర్. సో అట్లా వేరియస్ కాంబినేషన్స్లో యూ క్యాన్ పేర్ అప్. అండ్ ఇవి నేను తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ 2K18లో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కమింగ్ టు క్వాలిటీ వైజ్, ఫస్ట్ పాయింట్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ క్వాలిటీ అండి. అండ్ ఫస్ట్ ప్రైస్ విషయాన్ని మాట్లాడదాం. ఫస్ట్ ప్రైస్ వచ్చేసి నేను అన్నీ కూడాను చాలా ఎఫోర్డబుల్, లైక్ 300 రేంజ్లోనే తీసుకున్నాను. అండ్ 300 ఒక డ్రెస్ 450 తీసుకున్నాను అంతే. అండ్ పెలాజోస్ కాస్ట్ చెప్పలేదు కదా, ఇవి కూడా నేను 250 ఒకటి, ఇది 250 అనండి. దీని మీద ప్రైస్ 899 ఉంది, బట్ ఐ గాట్ దిస్ ఫర్ 250. అండ్ ఇది వచ్చేసి దిస్ వన్ ఐ టుక్ ఫర్ 350 రూపీస్. ఓకే, ఇది కూడా బిలో 500. సో అండ్ దే ఆర్ వెరీ అఫోర్డబుల్. అది ప్రైస్ విషయానికి. అండ్ కమింగ్ టు క్వాలిటీ వైజ్, క్వాలిటీ అవి మంచి క్వాలిటీ అండి. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే నేను 2 years కనుక వాడుతూనే ఉన్నా కాబట్టి, వాష్ చేస్తాను, వాడుతున్నాను, అన్ని ప్రాసెస్లోనే అవుతున్నాయి కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ హ్యాపీలీ మీరు ఎటువంటి హెజిటేషన్ లేకుండా, లైక్ ఇవి కొనొచ్చా కొనకూడదా, ఎంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అని అంటే హెజిటేషన్ ఏం లేకుండా హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు. అండ్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే దే ఆర్ కంప్లీట్లీ మిషన్ వాషబుల్ అండి. సో ప్రతిదీ కూడా కొన్ని కలర్స్ ఏమైనా వదులుతున్నాయి అంటే కనుక మీరు మెషిన్ వాష్ చేయొద్దు, బట్ లేదు అంటే ఇట్స్ క్వైట్ నార్మల్, అన్నీ కూడా మెషిన్ వాష్ చేయొచ్చు. అండ్ కొన్ని ఉంటాయి కదా, లైక్ క్రేప్ కుర్తీస్, లైక్ ఇలాంటివి క్రేప్ కుర్తీస్ ఉంటాయి కదా. సో ఈ క్రేప్ కుర్తీస్ అలాంటివి మిషన్ వాష్కి అంత గుడ్ కాదు అని నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే అవి స్పిన్ చేస్తారు కదా మెషిన్. సో స్పిన్ చేసినప్పుడు ఇది కూడా బాగా ఇట్లా నులుపలు చుట్టేస్తుంది. సో అందుకని చెప్పేసి సో ఇవైతే హ్యాండ్ వాషే బెస్ట్. అండ్ వేరేవన్నీ కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రేప్ ఇవన్నీ కూడా హ్యాపీలీ యూ కెన్ మెషిన్ వాష్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా నేను మెషిన్ వాష్ చేస్తానండి, ఎక్సెప్ట్ దిస్. ఇది ఒకటి చేయను, క్రేప్ వేవి చేయను, వేరేవన్నీ హ్యాపీగా నేను మెషిన్ వాష్ చేసేస్తాను. సో ఇది ఆల్ అబౌట్ ప్రైస్, క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ. అండ్ మీకు ఎలా అనిపించింది? సో
ఎవరికైనా ఏదైనా హెజిటేషన్ ఉండి కొనొచ్చా కొనకూడదా, డబ్బులు వేస్టా, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అలాంటి డౌట్స్ ఏవి పెట్టుకోకుండా హ్యాపీగా బై చేసుకోండి. అండ్ దే ఆర్ వెరీ మచ్ అఫోర్డబుల్. సో ఇవే క్లోదింగే కాదు, వేరియస్ బ్రాండ్స్, వేరియస్ సెక్టార్స్ ఉంటాయి కదా మనకి. ఇట్ మే బీ లైక్ మొబైల్స్ కావనివ్వండి, వాటి గురించి అయితే నాకు పెద్దగా ఐడియా లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు చెప్పాలనుకోవట్లేదు. So this is all about this great Indian Amazon sale, and how did you like it అనేది ప్లీజ్ కామెంట్ మీ. సో ఇవి అయితే నేను పర్చేస్ చేశాను, వాడాను, వాష్ చేశాను, క్వాలిటీ అంతా కూడా సూపర్గా ఉంది. సో మీరు కూడా బై చేయొచ్చు. ఇప్పుడు 16th October గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది రన్ అవుతుంది కాబట్టి మీకు నచ్చినవన్నీ కూడా హ్యాపీగా యాడ్ టు కార్ట్ చేసేసుకొని మంచిగా కొనేసుకోండి. ఓకేనా? అంతే అయితే ఇంకేంటి. ఓకే, సో మళ్ళీ మరొక మంచి పెడతామని మనం కలుద్దాం. అంటే దాన్ని బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.